రజిత గారు, మనం చూస్తున్నాము ఈ రోజుల్లో అబ్బాయిలు అంటే చాలా లగ్జరీస్ లైఫ్‌కి అలవాటు పడిపోయారు. వాళ్ళకంటూ ఒక గోల్, ఒక ఇది ఏం లేకుండా అయిపోయింది. సో, ఎంత అంటే వాళ్ళు నైట్ ఔట్ చేయడము, ట్రిప్స్‌లకెళ్ళిపోవడము. సో, ఇవన్నీ చేస్తున్నారు. సో, దీన్ని మీరెలా చూస్తారు? వాళ్ళకంటూ ఒక గోల్ ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటారు? బేసికల్‌గా నిజంగా కూడా అంటే ఇదివరకు ఉన్న ఒక థియరీ, ఒక సిస్టమ్ ఉండేది. అంటే ఎంజాయ్‌మెంట్ అప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా చేశారండి. అందరూ పిల్లలు, అందరూ పెద్దవాళ్ళు తప్పులు చేశారు. అందుకే కొంతమంది తండ్రులు అంటుంటారు, "మీ ఏజ్‌లో మేము కూడా ఇలా చేశాంరా, ఇలా చేశాం." కానీ ఇప్పుడు శృతి మించిపోయింది. శృతి మించితే ఏదో అవుతది అన్నట్టు అది చాలా అంటే చాలా ఎక్కువ వికారంగా తయారైపోయిందని చెప్పొచ్చు ప్రవర్తన. దానికి పిల్లలను అసలు ఏమనాలి అని అంటలే. ఎందుకంటే మీరు ఇప్పుడు బుఫే ఇదంతా పెట్టి ఉంది. పోయి అక్కడ బర్గర్ తింటున్నాడు పిల్లడు, పిజ్జా తింటున్నాడు అని మనం ఏడుస్తుంటే అక్కడ అన్ని పెట్టి ఉన్నాయి కదా, వాడికి ఇష్టం ఉన్నది తింటున్నాడు. ఇక్కడ నేను పిల్లలకే సంస్కరించాల్సి వస్తుంది. ఎందుకంటే రే ఇది మీ జీవితం రా, ఎందుకంటే వాళ్ళ సొమ్మేం పోదు. హోటళ్ళు పెట్టినోడిదేదో, పబ్బులు పెట్టినోడిదేం పోదు, మందు అమ్మేటోడిదేం పోదు, వేపులు అమ్మేటోడిదేం పోదు, లేకపోతే సిగరెట్లు అమ్మేటోడు పోదు. వాడికేం పోతుంది? డ్రగ్స్ అమ్మేటోడికి ఏం పోదు, వాడికేం పోతుంది? వాడి జీవితాన్ని సెట్ చేసుకు, వాడికంటూ ఒక గోల్ ఉంది. వాడు డబ్బులు సంపాదించాలనుకున్నాడు. మిమ్మల్ని అందరినీ గోల్ లేకుండా చేస్తున్నారు. కామన్ సెన్స్ ఉంటే యూ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ట్రాప్ కదా. నీ గోల్ ఏంటి అనేది మర్చిపోయి అసలు మేము పెరిగింది ఏంటి, మా తల్లిదండ్రుల స్తోమత ఏంటి, స్తోమతకు మించి ప్రవర్తిస్తున్నారు. మీరు అన్నట్టు ఇందాక ట్రిప్పులకు పోవడానికి వాళ్ళ ఇంట్లో అంత సహకరించదండి. కానీ ఇంట్లో యుద్ధాలు చేసి నానా రకాల ఏడిపించి తల్లిదండ్రులను ట్రిప్పుల కోసము వాళ్ళను పిండి, వాళ్ళ రక్తాన్ని నిజంగా కూడా కొంతమందిని, నేను అందరినీ అని చెప్పను, ఒక 20-25% అన్న ఈ రకంగా ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి మరీ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నందుకు సిగ్గుపడాలని చెప్తున్నాను ఈరోజు యువతను.